الحمد لله الذي لا ينال فضل إلا برحمته ولا يدرك خير إلا بنعمته لا تحصى آلاؤه ولا تجزى نعماؤه ولا يكافأ فضله ولا يبلغ شكره أحمده حمدا يرضاه ويتقبله وأسأله التوفيق والسداد وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واعبدوا الله ولا تشركوا به شيئا وبالوالدين إحسانا ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, తల్లిదండ్రుల సేవలో తరిద్దాం రండి. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయనతో పాటు ఏ వస్తువుని భాగస్వామిగా చేసి కొలవకండి, షిర్కి పాల్పడకండి. వబిల్ వాలిదైని ఇహ్సానా, అమ్మా నాన్నలతో అనురాగంతో, అనురక్తితో, అనుబంధంతో, అన్యోన్యంగా, ప్రేమగా, ఉత్తమంగా వ్యవహరించండి అని అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఆదేశిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, మనం ఈ పుడమిపై పాదం మోపక ముందే మనకు పరిచయమైన బంధం అమ్మా నాన్నల అనుబంధం. అల్లాహ్ కృపతోటి మనం జన్మించాం. మన పుట్టుకను చూసి మన అమ్మా నాన్నలు నిండు హృదయంతో అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా ఆనందోత్సవాలు జరుపుకున్నారు. బోసి నవ్వుల పసివాళ్లైన మనల్ని వారు పెంచి పోషించి ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తమ ధన ప్రాణాలను, తమ సుఖ సంతోషాలను తుణపాయంగా త్యాగం చేశారు. పడిన కష్టాలన్నిటినీ మన బుడి బుడి అడుగులు, చిలిపి నవ్వులు చూసి వారు మరచిపోయారు. ఇలానే కలకాలం నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా చల్లగా జీవించాలని వినమ్రంగా అల్లాహ్ను వేడుకున్నాడు. ఎప్పుడైనా మనకు కాస్త సుస్థి చేసిన
జ్వరం వచ్చిన వారు తల్లడిల్లిపోయేవారు, వారి ఆందోళనకు అవధులే ఉండేవి కావు. మరి వారి ప్రేమను, అమిత వాత్సల్యాన్ని ఆసరాగా చేసుకొని వారిని కాల్చుకు తినే కొందరు కర్కశ వైద్యులు వారి రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. అది వేరే విషయం. అభిమాన మిత్రులారా, పై ఆయత్ యొక్క వెలుగులో పండితులు చెప్పిన మాట, అల్లాహ్ సుబ్హానహు తఆలా 3 ఆయతులను, అంటే 3 యొక్క విషయాలను మరో యొక్క 3 విషయాలతో జతపరిచి అవతరింపజేశాడు. అంటే ఈ 3 ఆయతులు పరస్పరం అవిభాజ్యాలుగా ఉంటాయి. అందులో మొదటి ఆయత్ ఏమిటంటే, వ అకీముస్ సలాహ్ వ ఆతుజ్ జకా, నమాజును స్థాపించండి, జకాతును చెల్లించండి. మనం నమాజుని బంగారంగా చేస్తున్నాం, జకాతు చెల్లించడం లేదంటే ఆ నమాజు స్వీకరించబడదు. రెండవది వ అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్, అల్లాహ్కు విధేయత చూపండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపండి. మనం అల్లాహ్కు విధేయత చూపుతున్నాం కానీ అల్లాహ్ ప్రవక్త ఎడల విధేయతాభావం మనలో లేదు అంటే ఆ అల్లాహ్ విధేయత కూడా స్వీకరించబడదు. మూడవది అనిష్కుర్లీ వలి వాలిదైక్, అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, నా ఎడల మీరు కృతజ్ఞులై ఉండండి, అలాగే మీ అమ్మా నాన్నల ఎడల కూడా కృతజ్ఞులై మసలుకోండి. మనం అల్లాహ్ ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాం కానీ అమ్మా నాన్నల ఎడల ఒకవేళ కృతజ్ఞత కలిగి ఉండకపోతే ఆ కృతజ్ఞత అనేది స్వీకరించబడదు. అభిమానమిత్రులారా, అల్లాహ్ హక్కు అనంతరం అన్నిటికన్నా బ్రహ్మాండమైన మహోన్నతమైన హక్కు ఏది అంటే అమ్మా నాన్నల హక్కు. కనుక అల్లాహ్ ఏకత్వం, ఆయన ఔన్నత్యం, ఆరాధనల తర్వాత తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని, వారి ఎడల గౌరవం, విధేయతలకు సంబంధించిన ఆయతులను అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో అవతరింపజేశాడు. వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ్ వబిల్ వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకుల్ లహుమా ఉఫ్ఫిం వలా తన్హర్హుమా వకుల్ లహుమా కౌలన్ కరీమా వఖ్ఫిద్ లహుమా జనాహ అద్దుల్లి మినర్ రహ్మా వకుర్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగీరా రబ్బుకుమ్ అఅలము బిమా ఫీ నుఫూసికుమ్ ఇన్ తకూను సాలిహీన ఫఇన్నహు కాన లిల్ అవ్వాబీన గఫూరా. సుబ్హానల్లాహ్. మీ ప్రభు తన ఆజ్ఞలు ఇలా జారీ చేస్తున్నాడు, మీరు ఒక్క నిజ దేవుణ్ణి తప్ప మరెవ్వరిని ఆరాధించకండి, తల్లి తండ్రుల పట్ల సద్భావంతో మసలుకోండి, మీ ముందు వారిద్దరిలో ఎవరైనా వృద్ధులై ఉంటే వారిని ఉఫ్ అని కూడా విసుక్కోకండి, కసురుకుంటూ విదిలించి మాట్లాడకండి, వారితో గౌరవంగా మాట్లాడండి, దయ నిండిన హృదయంతో వినయంతో వారి ముందు తల వంచండి, వారి పట్ల గౌరవ ఆదరణలతో ప్రభు వీరు నన్ను బాల్యంలో ఎలా కరుణ వాత్సల్యంతో పెంచి పోషించారో అలానే నీవు కూడా వీరిని కరుణించు అని ప్రార్థించండి. మీ హృదయంలో ఏముందో మీ ప్రభువుకి బాగా తెలుసు. మీరు సజ్జనులై ఉంటే పశ్చాత్తాపంతో తన వైపునకు మరలే వారందరినీ అల్లాహ్ సుబ్హానహు తఆలా తప్పక క్షమిస్తాడు. అభిమాన మిత్రులారా, అమ్మా నాన్నల రుణం అనేది తీర్చలేనిది గనుక ఎలా ప్రార్థించాలి, ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకుంటే
వారి సేవకు మనమనేది కాసింత న్యాయం చేయగలము అన్న విషయాన్ని స్వయంగా మనకు అమ్మా నాన్నని ప్రసాదించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా నేర్పించాడు. సుబ్హానల్లాహ్. రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగీరా. ఏ ఒక్క నమాజు ఈ దువా చెయ్యకుండా గడవకూడదు సోదరులారా. కనుక అభిమానం ఇస్తారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ వ్యక్తి నాశనంగాను, ఆ వ్యక్తి మట్టి కొట్టుకోబోను, ఆ వ్యక్తి నాశనంగాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు చెప్పగా సహాబాలు ఆశ్చర్యపోయారు. ఇంత దౌర్భాగ్యుడు ఎవడు అని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే అతని తల్లిదండ్రుల్ని వృద్ధాప్య దశలో పొంది కూడా స్వర్గాన్ని సొంతం చేసుకోలేకపోయాడో అతను నాశనంగాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే చెప్పేస్తే ఇంకా బతికి బట్టగట్టడం అనేది జరుగుతుందండి, బాగుపడ్డం అనేది జరుగుతుంది, జరగదు. కనుక అభిమానం ఇట్లారా. ఒక చిన్న సంఘటన చెప్పి ముందుకెళదాం. మాకు సజ్జన పూర్వీకులు ఒకరు వాళ్ళ ఇంటికి లోపల బాల్యంలో ఇంటి లోపలికి ప్రవేశిస్తూ తన చేతిలో సంచి ఉంది, ఆ సంచిలో చేప ఉంది. చేప పట్టుకెళ్తున్నాడు. తండ్రి చూసి, బాబు ఏముంది నీ చేతిలో అన్నాడు. చాలా ఆనందంగా, ఏముంది నీ చేతిలో అన్నాడు. చూసి యగాదిగా, కనబడ్డం లేదా, చేప కదా ఇది, కనబడ్డం లేదు నీకు అని వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ తండ్రి కొడుకుని కూర్చోబెట్టుకొని, చూడు నాయనా, నువ్వు చేప తీసుకొచ్చావు, నీ చేతిలో ఏముందో కూడా నాకు తెలుసు. అయితే నేను నీతో ఎందుకు అడిగాను? మూసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించాడు, వమా తిల్క బియమీనిక యా మూసా, నీ కుడి హస్తంలో ఏముంది అని. అల్లాహ్కు తెలుసు కదా కర్ర ఉంది అని. ఎందుకు అడిగాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఎందుకంటే మాట్లాడదలుచుకుంటున్నాడు. తండ్రి మనల్ని ప్రశ్నించాడంటే ఏంది అర్థం? జవాబు చెప్పి వెళ్ళిపోవాలనా, యగాదిగా చూసి వెళ్ళిపోవాలనా? కాదు కదా. మనతో మాట్లాడాలని, సమయం గడపాలని, ఆయనతో మనం కలిసి కూర్చోవాలని ఆకాంక్షిస్తున్నాడన్న విషయం కూడా మనకు అర్థం కాదు. ఉడుకు రక్తం కదా. మరి మూసా అలైహిస్సలాం ఏమన్నారండి? కేవలం జవాబు ఇచ్చి ఊరుకున్నారా? లేదు. నా యొక్క కుడి హస్తంలో కర్ర ఉంది, ఈ కర్ర మీద నేను వాలుతాను కూడా, ఈ కర్రను ఆసరా చేసుకొని కాకులు రాలుస్తాను కూడా, ఈ కర్రతోటి నేను గొర్రెలు కూడా తోలుతాను కూడా. ఇన్ని మాటలు చెప్పాడు ఆయన. అభిమానం ఇట్లారా. ఈరోజు మనం గమనించినట్లయితే మనం ప్రతి ఒక్కరి కోసం సమయం కేటాయిస్తున్నాం. భార్యతో ఎంతసేపు మాట్లాడుతున్నామో గమనించండి, స్నేహితులు ఎంతసేపు కాలక్షేపం చేస్తున్నామో గమనించండి. ఇలా ప్రతి ఒక్కరితో సమయం అనేది మనం గడుపుతున్నాం. కానీ అమ్మా నాన్నలతో ఎంత సమయం గడుపుతున్నాము, వారితో మనసిప్పి మాట్లాడుతున్నామా? నిజంగా అభిమానం ఇస్తారా? మనం ఇంట్లో ఎంతసేపు ఉన్నామనేది ముఖ్యం కాదు, మన అమ్మా నాన్నలతో మనం ఎంత సమయం ఎలా గడిపామన్నది ముఖ్యమన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ఒక వృద్ధురాలు మొబైల్ ఫోన్ పట్టుకొని ఆ మొబైల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు చూడు, ఈ మొబైల్ పాడైపోయిందేమో, నెల అయిపోయింది, నా కొడుకు ఫోన్ రాలేదు. అభిమానం ఇస్తారా? ఆ తల్లికి తన కొడుకు మీద ఎంత నమ్మకం అండి. మొబైల్ పాడైపోయింది అంటుంది కానీ కొడుకే పాడైపోయాడన్న విషయం ఆమెకి తెలియదు. పాపం మీకు ఎదురైతే చెప్పకండి. ఎందుకంటే తల్లులకు తన కొడుకుల మీద ఉన్న ఆకాశంత నమ్మకుండా చచ్చిపోతుంది సోదరుల. కనుక అభిమానం ఇట్లారా, అమ్మా నాన్నని బాగా చూసుకోవడం అంటే కూడు పెట్టడం, గూడు ఇవ్వడం, గుడ్డ తొడిగించడం కాదు. వారితో సమయం గడపాలి, ప్రేమగా మాట్లాడాలి, వారి దగ్గర కూర్చోవాలి, విసుగు అనిపించిన వారు చెప్పే మాటలు వినాలి. ఒక తల్లిని అడిగారు, మీకు అందరూ కుమారులు చాలా అదృష్టవంతులు, మంచి కుమారులు మీకు దొరికారు, అయితే వారందరిలో మీకు ఎక్కువ ఎవరు ఇష్టం అంటే, నా అందరు కుమారులు చాలా మంచోళ్ళు, చాలా మంచిగా నన్ను చూసుకుంటారు,
అయితే చిన్న కొడుకు అంటే నాకు కాసింత ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నా దగ్గర కూర్చొని నా మాటలు వింటాడు, నా కోసం ఊరికి సంబంధించిన వార్తలన్నీ పోగు చేసుకొచ్చి నాకు వినిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా అతనంటే కాస్త ఎక్కువ ఇష్టం అన్నారు. అభిమానం ద్వారా గమనించండి, సృష్టి కార్యంలో విజేయులై లోకానికి పేగుబంధాన్ని పరిచయం చేయడం మాత్రమే కాక మనిషిగా మన ఉనికిని చాటడంలో కారణభూతులైన అమూల్య వరాలు అమ్మానన్నారు. సంసార సాగరంలో సంభవించే లెక్కకు మిక్కిలి ఆటుపోట్లను ఎదురీది సంతానపు నావను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో నిరంతర శ్రామికులు అమ్మానాన్నలు. కష్టాల కొలిమిలు కాలిపోతున్న లెక్క చేయక జన్మనిచ్చిన సంతుకు సుఖ సంపదను సమకూర్చే త్యాగ జీవులు అమ్మానాన్నలు. ఇంటి కోడల్లే అడ్డు గోడల్లై వేరు కుంపటికి సిద్ధమైన బదులు చెప్పని బాధ తప్త హృదయాలు అమ్మా నాన్నలు. రెక్కలొచ్చిన పక్షులు సుదూరాలకు తరలిపోతూ ఒంటరి తనుపు కానుకనిచ్చిన సర్దుబాటుతో స్వీకరించే శ్రేయోభిలాషులు అమ్మా నాన్నలు. జీవన పయనంలో చివరి మజిలీలో ఇద్దరుగా, కేవలం ఇద్దరుగా మిగిలి ఊపిరికి వీడ్కోలుకై ఎదురు చూసే వృద్ధ జీవులు అమ్మా నాన్నలు. అభిమానం ఇట్లా వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సేవ చేసే అదృష్టం కనుక వస్తే దాన్ని స్వర్గాన్ని సాధించేవాకు అమూల్య అవకాశం భావించి హృదయపూర్వకంగా స్వర్గం పొందే ఈ సువర్ణ అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అన్నంత అపురూపంగా అమ్మా నాన్నల సేవలో మనం తరించాల్సి ఉంది సోదరులారా. ఇక అభిమానం ఇస్తారా, ఆర్థిక సహాయానికి తొలి హక్కుదారులు ఎవరంటే అమ్మా నాన్నలు. అభిమానం ఇట్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, యస్అలూనక మాదా యున్ఫికూన్ ఖుల్ మా అన్ఫక్తుమ్ మిన్ ఖైరిన్ ఫలిల్ వాలిదైని వల్ అక్రబీన వల్ యతామా వల్ మసాకిన వబ్నిస్ సబీల్. వారు దాన ధర్మాలు చెయ్యాలని, తన సంపదను మంచి మార్గంలో ఖర్చు పెట్టాలని దాని గురించి వారు ప్రశ్నిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారు చెయ్యాలనుకున్న ఆ మంచి ఖర్చు తొలుత వారి తల్లిదండ్రులకు దక్కాలి. సుబ్హానల్లాహ్. కనుక అభిమానం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల్ని అర్థం చేసుకున్న సహాబాల్లో అబ్దుల్లా బిన్ జుబైర్ కూడా ఉన్నారు. వాళ్ళ నాన్న మరణానంతరం వారసులతో కలిసి మంచి సంపద కలిగిన వ్యక్తి, మామూలుగా సంపద అప్పటికప్పుడే అనేది వాటాలు వేసుకుంటారు. 4 సంవత్సరాల పాటు దీన్ని ఆపి ఉంచుదాం, ఎవరైనా నాన్నకు రుణం ఇచ్చిన వారు వస్తే వారి రుణాన్ని తీర్చేసిన మీదట మనం పంచుకుందాం అని 4 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశారు. 4 సంవత్సరాలు ఎవరూ రాలేదు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరితో తమ అమ్మా నాన్నల కోసం దువా చెయ్యమని ఆయన విన్నవించుకునేవారు సోదరులా. కనుక అభిమానం ద్వారా తల్లిదండ్రుల యొక్క హక్కులనేది ధర్మము కూడా, రుణము కూడా, దీన్ కూడా, దైన్ కూడా. కనుక అల్లాహ్ ఆదేశించాడు ధర్మం, రుణం, రుణానుబంధం, రక్తానుబంధం, ప్రేమానుబంధం, మానవ సంబంధం, ఎన్ని విధాలు మనం తీసుకున్న అమ్మా నాన్నల వంటి అనుబంధం అనేది మనకు ఎవరితో ఉండదు, ఉండకూడదు. కనుక అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు, ఎందుకు సంతానమే వద్దనుకుంటున్నారు తెలుసా? ఎందుకంటే వారు కళ్ళారా చూస్తున్న, ఇద్దరు సంపాదిస్తున్న డింక్ సంస్కృతి అనేది ప్రబలుతోంది. అంటే డబల్ ఇన్కమ్, నో కిడ్స్. ఎందుకంటే వారు కళ్ళారా చూస్తున్న ఇంత వీరిని కష్టపడి పెంచి పోషించి ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత వీళ్ళు అనేది మమ్మల్ని ఒంటరి వారికి చేసి ఓల్డ్ ఏజ్ హోమ్కి, వృద్ధాశ్రమానికి తరలించి వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళ కోసం మేము కష్టపడాలి కనుక సంతానమే కనకపోతే పోలే అని దీని వైపు నేటి యువత అనేది మళ్ళుతుంది. దానికి కారణం ఏమిటంటే మనం మన అమ్మా నాన్నల పట్ల వ్యవహరిస్తున్న తీరు. అదేవిధంగా రెండో విషయాన్ని మనం గమనించాలి, అదేమిటంటే వకుర్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగిరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ పెంచడం అని చెప్పలేదు, తర్బియా అన్నాడు. అంటే సుశిక్షణ ఇవ్వాలి, తర్ఫీదు ఇవ్వాలి. ఈరోజు పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే మనం మన పిల్లల్ని బాల్యంలో అలాంటి సుశిక్షణ ఇవ్వలేదు కనుక
ఈరోజు పెద్దయిన తర్వాత మొక్కై వంగనది మానై వంగున అన్నట్టుగా వారు అలా తయారయ్యారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా అభిమానం తల్లిదండ్రులని ఆస్తుల కోసం చంపేస్తున్నారు సోదరులారా. లేదంటే ఎప్పుడు చచ్చిపోతే వచ్చే ఆ వాటా కూడా సహా చేసేయాలని ఎదురు చూసేక బంధువులు కాదండి, రాబంధువులు ఎంతమంది ఉన్నారండి. అభిమానం ఇట్లారా నిజంగా వారసత్వమే నిజంగా పంచడం లేదు, అది వేరే విషయం. ఇక అభిమానం ఇట్లారా ఇక్కడ చాలా మంది అనొచ్చు, నేను మా అమ్మ నాన్నలతో చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నాను, కఠినంగా వ్యవహరిస్తున్నాను, మృగం కన్నా భయంకరంగా నేను వివరిస్తున్నాను. అయితే నాకు బంగారమైన సంతానం లభించింది, వారు నా ఎడల ఎలాంటి అవిధేయత భావం కలిగి ఉండ నా మాట అంటే వారికి శాసనం అని చెప్పొచ్చు. అభిమానం ద్వారా ఇక్కడ బాగున్న పరలోకంలో మాత్రం పగిలిపోతుంది సోదరులారా. కనుక అభిమానం ద్వారా ఇది మనం గమనించాలి. అదే విధంగా గమనించాల్సిన విషయం అంటే అమ్మా నాన్నని నిందించడం, వారు మా కోసం ఏమీ వదిలి వెళ్ళలేదు. ఏం వదిలి వెళ్ళాలండి? ఆరోగ్యవంతమైన శరీరం మీకు ఇవ్వలేదా? తెలివితేటలు మీకు లభించలేదా? కష్టపడే యొక్క శక్తి మీలో లేదా? మీరు సంపాదించుకోలేరా? మీ యొక్క జన్మకు మీ ఉనికికి కారణమై ఒక్క విషయం చాలు. మరి ఏది వదిలి వెళ్ళలేదు అంటే మామూలుగా ఏది వదిలి వెళ్ళని తల్లిదండ్రుల విషయం అయితే పర్లేదు. 5-6 కోట్లు 10 కోట్లు వదిలిన తల్లిదండ్రుల గురించి కూడా ఏమంటున్నా అంటే మా నాన్న నా కోసం ఏం చేయలేదు, మా అమ్మ నా కోసం ఏం చేయలేదు, ఇంకేం చేస్తారండి? కనుక అభిమానం మిత్రులారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే తల్లిదండ్రుల సేవ అనేది ఆరాధన. మనం తల్లిదండ్రుల సేవ చెయ్యకుండా అల్లాహ్ను ఎంతగా మనం ఆరాధించినా అల్లాహ్ సుబ్హానహు తఆలా రాజీ పడడు. ఎందుకంటే అమ్మా నాన్నలు అనేది సంతృప్తి చెందితేనే అల్లాహ్ సుబ్హానహు తఆలా సంతోషిస్తాడు. వారి ఆగ్రహంలోనే వారి కోపంలోనే అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క కోపం కూడా ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కవి మాట నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఏ సోచ్ కే మా బాప్ की खिदमत में लगा हूं, ये सोच के माँ बाप की खिदमत में लगा हूं, इस पेड़ का साया शायद मेरे बच्चों को मिलेगा. అభిమానం ఇట్లారా ఇప్పుడు కొన్ని విషయాల్ని ప్రస్తావించి ముక్తసరిగా నా మాటను పూర్తి చేస్తాను. తండ్రి విషయంలో జరిగే కొన్ని పొరపాట్లు. ఉదాహరణకు తండ్రి ఎవరంటే పాపిష్టి, తప్పుడు పనులు చేస్తున్నాడు, లేదంటే అవిశ్వాసి. ఇప్పుడు కొడుకులు ఏం చేస్తారంటే ఆ తండ్రిని పట్టించుకోరు. ఇది తప్పు సోదరులారా. ఇమాం ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే తండ్రి అతను దుర్మార్గుడైన, అవిశ్వాసి అయిన, మార్గభ్రష్టుడైన అతని ఎడల మనం ఉత్తమంగా వ్యవహరించాలి. వ ఇన్ జాహదాక అలా అన్ తుష్రిక బి మా లైస లక బిహి ఇల్మ్ ఫలా తుతిఉహుమా వసాహిబుహుమా ఫిద్ దున్యా మఅరూఫా. వారు బతికి ఉన్నంత కాలం వారితో ఉత్తమంగా వ్యవహరించాలి. అలాగే తల్లి అనేది చెడు నడతగలదై లేదంటే అవిశ్వాసురాలైతే ఆమెను కూడా దూరంగా పెట్టడానికి ఆస్కారం లేదు సోదరులారా. ఆమెతో కూడా ఉత్తమంగా వ్యవహరించాలి. రెండవది ఏమిటంటే అభిమానం మిత్రులారా, కొన్ని సందర్భాల్లో తండ్రి దౌర్జన్యపరుడై ఉంటాడు, హక్కులే ఇవ్వడు కొడుకులకి. అలాంటి తండ్రి విషయంలో కూడా మనం దురుసుగా వ్యవహరించడానికి లేదు. కనుక ఇక్కడ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఎవరు తమ తల్లిదండ్రుల ఎలా ఉత్తమంగా వ్యవహరిస్తారో వారి కోసం స్వర్గపు తలుపులు తెరవబడతాయి, మరెవరైతే దురుసుగా వ్యవహరిస్తారో వారి కోసం నరకపు ద్వారాలు తెరవబడతాయి అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమానం ఇట్లారా ఒకవేళ తల్లిదండ్రులు దౌర్జన్యం చేస్తున్నా అంటే వారికి వ్యతిరేకంగా బద్దువా చేయకూడదు, వారిని శపించకూడదు. మనం అడగచ్చు, అల్లాహ్ వీరి యొక్క కీడు నుండి నన్ను కాపాడు అని అడగచ్చు. అయితే వీరు నాశనంగాను, వీరి చేతులు విరిగిపోను, వీరు మట్టి కొట్టుకుపోను అన్నట్టు వాళ్ళు మనల్ని తిట్టినా మనం వారి ఆ యొక్క శాపనార్థాలు అనేది పెట్టకూడదు. అదేవిధంగా అభిమానం ద్వారా సమాజంలో జరిగే మరొక విషయం ఏంటంటే తండ్రి తల్లికి విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్కువ శాతం పిల్లలు ఎమోషనల్ అనేది ఎటువైపు అంటే తల్లి యొక్క పక్షం వహిస్తారు, తండ్రిని ద్వేషిస్తారు. ఎంతో ద్వేషిస్తారంటే జీవితాంతం ఇక అతని ముఖమే చూడరు. అభిమానం ద్వారా ఇది తప్పు. ఒకవేళ వారికి సర్దుబాటు కాలేదు కనుకే వేరైపోయారు కదా, కనుక అందులో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా తర్వాత మేలు పెట్టాడేమో మనకు తెలియదు కదా. అయితే తండ్రి విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం ఉత్తమంగా వ్యవహరించాలి. అదేవిధంగా తల్లి వేరైనా ఏదో కారణాల వల్ల ఆమె పట్ల కూడా మనం ఉత్తమంగా వ్యవహరించాలి. ఎందుకంటే అభిమానం ద్వారా అక్బరుల్ కబాయిర్ మహాఘోర పాపాల్లో ఘోర పాపం ఏమిటంటే షిర్క్ తర్వాత
తల్లిదండ్రుల అవిధేయత అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమానం ద్వారా తండ్రి మీద మస్తు అప్పు ఉంది, కొడుకు దగ్గర మాషా అల్లా సంపద ఉంది, అయితే తండ్రి అప్పు తీర్చడం లేదు, ఆడు ఇబ్బందులు పడుతున్నాడు. ఇలా చెయ్యడం అనేది కూడా ఉత్తమం కాదు. అదేవిధంగా అభిమానం ద్వారా ఒకే ఊరిలో ఉంటూ ఒకే వీధిలో ఉంటూ 4 అడుగుల దూరంలో ఉండే తల్లి ఆరోగ్యాన్ని అడగడానికి వెళ్ళని యొక్క దుర్మార్గపు కొడుకులు కూడా ఈ కాలంలో చాలా మంది ఉన్నారు చదువు. అదే ఊరిలో ఉంటూ వారి యొక్క బాగోగులు గమనించని, కనీసం పలుకరించిన యొక్క కొడుకులు కూడా ఉన్నారు. అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా మనం ఇతర పుణ్యకార్యాలు ఎలాగైతే ముందుండాలని ప్రయత్నిస్తామో, అమ్మా నాన్నలు సేవించే విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి వచ్చి నేను జిహాద్లో పాల్గొన్నా అంటే, మీ అమ్మా నాన్నలు బతికి ఉన్నారంటే, ఉన్నారు అంటే నువ్వు కష్టపడాల్సింది వారి సేవలో కష్టపడు, నీకు స్వర్గం అనేది వారి పాదాల చింత లభిస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మనం తల్లిదండ్రులు మరణానంతరం కూడా వారి ఎడల ఉత్తమంగా వివరించి, వారి స్నేహితులతో మంచిగా వివరించాలి, వారి కోసం ఇస్తిగ్ఫార్ చెయ్యాలి, వారి యొక్క పేరున దాన ధర్మాలు కూడా మనం చెయ్యాలి. కనుక అభిమానం ద్వారా ఇలా మనం చేసినట్లయితే అల్లాహ్ ప్రసన్నుడవుతాడు. ఇలా గనుక మనం చేసినట్లయితే మన దుఆ స్వీకరించబడుతుంది. ఇలా గనుక మనం చేసినట్లయితే మన ఆపదలు తొలగుతాయి, కష్టాల కడగండ్లు దూరం అవుతాయి. ఇలా గనుక మనం చేసినట్లయితే పరలోకంలో స్వర్గపు మధ్యపు ద్వారము తండ్రి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ ద్వారము గుండా, ఆ తలుపు గుండా స్వర్గంలో వెళ్లే యొక్క సద్భాగ్యం అనేది మనకు లభిస్తుంది. ఎందుకంటే అభిమానం ద్వారా రిదల్లాహి ఫీ రిదల్ వాలిద్, తండ్రి యొక్క ప్రసన్నతలోనే అల్లాహ్ ప్రసన్నత అనేది దాగి ఉంది. కనుక అభిమానం ద్వారా మనం నిత్యం మన తల్లిదండ్రులు సేవించుకోవాలి. ఎంతగానంటే ఉవైస్ కర్నీ రహమహుల్లాహ్ గారు మీకు తెలుసు, ఉవైస్ కర్నీ రహమహుల్లాహ్ గారు మీకు తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దివ్య దర్శనాన్ని ఆయన వదులుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దివ్య దర్శనంతో సహాబీ స్థాయి పొంది రదియల్లాహు అన్హు అన్న గొప్ప యొక్క శుభవార్తను పొందే అవకాశాన్ని ఆయన వదులుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా అండి? తల్లిదండ్రుల సేవ నిమిత్తం ఆయన ఆగిపోయాడు. ఆ తల్లిదండ్రుల సేవ మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి గురించి ప్రస్తావించడమే కాకుండా ఉమర్ రదియల్లాహు తాలా అన్హు దుఆ కూడా చేయమని వేడుకున్నారు. ఆ వ్యక్తికి కుష్ఠరోగం ఉండేది. తల్లిదండ్రుల సేవ మూలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోగాన్ని కూడా నయం చేశాడు సోదరులారా. కనుక చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క సేవలో మనం తరించామంటే ఖచ్చితంగా మన జీవితం అనేది చరితార్థమవుతుంది, ధన్యమవుతుంది. ఇహంలోను పరంలోను ప్రతి దానికి శిక్ష ఇక్కడ ఉండొచ్చు, లేదంటే పరలోకంలో ఉండొచ్చు. అమ్మా నాన్నల విషయంలో అవిధేయతకు పాల్పడితే అభిమాన సోదరులారా గూవ ఇక్కడ కూడా పగులుతుంది, పరలోకంలో కూడా సౌండ్ మామూలుగా ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్.